ఓం మూర్తిత్వే పరికల్పితస్య సుభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చేజితాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోదయస్థితి విభుశ్చానేకథాయ శ్రుతౌ వాచం నః సదధాతు నైకకిరణస్త్రైలోక్యదీపో రవిః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. హరి ఓం. సహస్ర మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. వార ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ 4వ తారీఖు నుండి సెప్టెంబర్ 10వ తారీఖు వరకు 2022 సంవత్సరంలో ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, విశేష అంశాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఉండబోయేటటువంటి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా వారంలో పర్వదినాలు చూస్తే కనుక 4వ తారీఖు దూర్వాష్టమి, అట్లాగే జ్యేష్ఠాష్టమి, జ్యేష్ఠ వ్రతారంభం కూడా ఆ రోజు అయినది. పుత్రజ్యేష్ఠ వ్రతం, అదే రీతిగా ఇక్కడ నందాదేవి పూజ, కేదార వ్రతం కూడా 4వ తారీఖే అవుతూ ఉన్నాయి. 5వ తారీఖున క్షీర వ్రతారంభం. ఇది చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించేవారు ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. 6వ తారీఖున పరివర్తన ఏకాదశి, అట్లాగే కట్టదానం అని కూడా చెప్తారు. సర్వేషాం ఏకాదశి కూడా ఆ రోజునే అయినది. 7వ తారీఖు శక్రద్వాదశి, శక్ర ధ్వజోత్థాపనం, అదే రీతిగా కల్కి ద్వాదశి, వామన ద్వాదశి లేదా వామన జయంతి కూడా ఆ రోజునే అయినది. శ్రవణ ద్వాదశి కూడా 7వ తారీఖునే అవుతూ ఉన్నది. 8వ తారీఖు ప్రదోషం, 9వ తారీఖు అనంత వ్రతం, అట్లాగే దీన్ని అనంత పద్మనాభ వ్రతం అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజున అనంత పద్మనాభ చతుర్దశి పర్వదిన విశేష నిమిత్తంగా కొందరి వంశంలో ఈ యొక్క అనంతుడి యొక్క ఆరాధన విశేషంగా ఉంటూ ఉంటుంది. అనంతుడు అంటే ఎవరయ్యా అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువే. శ్రీ మహావిష్ణువు శయనంగా ఉండి లక్ష్మీ అమ్మవారితో ఉన్నటువంటి దాన్ని ఎప్పుడైతే ఆదిశేషుడు కూడా ఉంటూ ఉంటాడో ఈ రకంగా ఉన్నటువంటి దాన్ని అనంత పద్మనాభ స్వామి అని అంటూ ఉంటారు. ఇలా కొందరి వంశాచారంలో అనంతుడి యొక్క ఆరాధన ఉండటం చేత ఈ రోజున అనంత వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అనేది చేయటం, మొదటిసారిగా ఆరాధన చేసినటువంటి వారికి కూడా ఆ రోజున దీక్షా కార్యక్రమాన్ని స్వీకరించి తోరణం కట్టుకొని అనంత పద్మనాభ స్వామికి ఆరాధన చేయటం అనేది సంప్రదాయంగా వస్తూ ఉన్నది. తద్వారా వంశం బాగా అభివృద్ధి చెందడం, సంతానం కూడా బాగా అభివృద్ధిలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక 9వ తారీఖునే నోముల నిమిత్తంగా చేసేటటువంటి పౌర్ణమి వ్రతానికి కూడా ఆ రోజు చేసుకోవాల్సి ఉంటుంది. 10వ తారీఖు ఉమామహేశ్వర వ్రతం, అట్లాగే ఉపాంగ లలితా వ్రతం కూడా అవుతూ ఉన్నది. ఇక ఈ వారంలో ముఖ్య పర్వదినాలు చూస్తే కనుక భాద్రపద మాసం అవటం చేత అన్నప్రాసనాది సామాన్య కార్యక్రమాలు, అట్లాగే వ్యాపార కార్యక్రమాల నిమిత్తంగా ముహూర్తాలు తెలియజేస్తున్నాం. 5వ తారీఖు సెప్టెంబర్న నవమి సోమవారం మూలా నక్షత్రానికి ఉదయం పూట సామాన్య ముహూర్తం ఉన్నది. అట్లాగే ఆ రోజున మధ్యాహ్నం ధనుర్లగ్నానికి కూడా ముహూర్తం ఉన్నది. 7వ తారీఖు ఉత్తరాషాఢ నక్షత్రాన బుధవారం రోజు కన్యా లగ్నానికి, అట్లాగే ఆ రోజు మధ్యాహ్నం ధనుర్లగ్నానికి ముహూర్తాలు ఉంటూ ఉన్నాయి. 8వ తారీఖు శ్రవణ నక్షత్రానికి ఉదయం మధ్యాహ్నం 2 ముహూర్తాలు, అట్లాగే 9వ తారీఖు చతుర్దశి ధనిష్ఠ నక్షత్రానికి అత్యవసర పరిస్థితుల్లో ముహూర్తం ఉంటూ ఉన్నది. ఇక ఆ తర్వాత భాద్రపద మాసంలో ఎటువంటి ముహూర్తాలు లేవు. ఎందుకంటే ఈ వారం తర్వాత మనకి మహాలయ పక్షం అనేది ప్రారంభం అవుతుంది. అవన్నీ కూడా పితృదేవత ఆరాధన సంబంధంగా ఎంతో ముఖ్యమైనటువంటి పర్వదినాలు కాబట్టి తదుపరి వచ్చే 2 వారాల్లో ఎటువంటి శుభకార్య నిమిత్తంగా ముహూర్తాలు కూడా లేవు కాబట్టి అత్యవసర సందర్భంలో కావాలి అనుకున్న వారు ఈ వారంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక గోచార అంశాలు చూద్దాం. ఈ వారంలో మేషరాశిలో రాహు సంచారం, అట్లాగే వృషభ రాశిలో కుజ సంచారం, సింహరాశిలో రవి శుక్రుల యొక్క సంచారం, కన్యారాశిలో బుధుడు సంచారం, అట్లాగే తులారాశిలో కేతు సంచారం ఉన్నది. మకరంలో మీనంలో శని గురులు ఇద్దరు కూడా వక్రించి సంచరిస్తూ ఉన్నారు. బృహత్ సంహితాది, ఫలదీపికాది ప్రామాణిక గ్రంథాల ఆధారంగా సూక్ష్మ ఫలితాంశాల కొరకు జన్మజాతకం, గోచార, అష్టక వరకు అన్నీ కూడా సమన్వయం చేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక స్థూల ఫలితాంశాలు ద్వాదశ రాశులకి ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం, షష్ఠంలో ఉన్నటువంటి బుధ సంచారం రెండు కూడా అత్యంత అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ వాతావరణం బాగా అనుకూలంగా ఉండడం, కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా బాగా అనుకూలంగా మీ అందు ప్రవర్తిస్తూ ఉండడం, ప్రతి విషయంలోనూ కూడా మీకు బాగా సహకరించడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఉద్యోగ వ్యాపారాదుల్లో కార్యానుకూలత, నూతన కార్యక్రమాలన్నింటిలోనూ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవటం, అందరి యొక్క ప్రశంసలు మీకు లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో రాబడి అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. నూతన ప్రయత్నాదుల్లో కూడా కార్యజయం అనేది కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ జన్మ సప్తమాల్లో ఉన్నటువంటి రాహుకేతుల యొక్క సంచారం, వ్యయంలో ఉన్నటువంటి గురు సంచార పరంగా చూసినట్లయితే కనుక పనులన్నీ సాఫీగా సాగుతూ ఉన్నప్పటికీ మానసికంగా మీకే ఏదో ఒక తెలియనటువంటి ఆందోళన బాగా ఉంటూ ఉండటం, మానసికంగా ఒత్తిడికి గురవటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా టెన్షన్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉండడం, తదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కంగారు అనేది బాగా ఎక్కువగా పెరిగిపోతుంటుంది మీలో. ప్రతి పని విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి ఆందోళన అనేది మీలో బాగా ఎక్కువ అవటం అనేది గమనించవచ్చు. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాదుల్లో కొంత అధికంగా శ్రమించాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది. వ్యాపార సంబంధిత లావాదేవీలు అట్లాగే నూతన వ్యాపార ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. షేర్ మార్కెట్ విషయంలో మంచి లాభాలు పొందుతారు. ప్రయాణాల మూలకంగా కూడా మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వారమంతా దైవానుకూలత కొరకు వ్యయంలో ఉన్నటువంటి గురువు నిమిత్తంగా, అట్లాగే జన్మ సప్తమాల్లో సంచరించేటటువంటి రాహు కేతువుల నిమిత్తంగాను కూడా శనగలు దానం ఇవ్వటం, అట్లాగే ప్రతిరోజు కూడా దుర్గా ఆరాధన బాగా చేయటం, దుర్గాలయంలో ప్రదక్షిణాలు చేయటం, దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర సంచారం, అట్లాగే లాభంలో ఉన్నటువంటి గురు సంచారం రెండు కూడా అత్యంత అనుకూలంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాదుల్లో పై అధికారుల నుండి పూర్తి స్థాయిలో సహకారం అంతా కూడా మీకు లభిస్తూ ఉంటుంది. నూతన ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. ప్రతి పనిని కూడా ఆటంకం లేకుండా ఎంతో నేర్పుతో వ్యవహరించగలుగుతూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతంగా సిద్ధిస్తూ ఉంటాయి. కుటుంబ వాతావరణంలో మటుకు కొంత కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి చేసేటటువంటి వ్యాపారాదుల్లో కొంత ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యా విధానంలోనే కానివ్వండి, సంతానం యొక్క బుద్ధి నేర్పులోనే కానివ్వండి, కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు, పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ప్రయాణాల మూలకంగా లాభాలు పొందగలుగుతూ ఉంటారు. అట్లాగే మీ యొక్క శ్రమకి తగినటువంటి గుర్తింపు కూడా పొందగలుగుతారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర సంచార నిమిత్తంగా షేర్ మార్కెట్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతూ ఉంటారు. వారమంతా దైవానుకూలత కొరకు పంచమంలో ఉన్నటువంటి బుధ సంచారం నిమిత్తంగా పెసలు, నెయ్యి దానం ఇవ్వటం, అట్లాగే విష్ణు ఆలయంలో అర్చన చేయించుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి లాభంలో ఉన్నటువంటి రాహువు, అట్లాగే తృతీయ చతుర్థాల్లో ఉన్నటువంటి శుక్ర బుధులు ముగ్గురు కూడా అత్యంత అనుకూలంగా సంచరిస్తూ ఉన్నారు. ఉద్యోగంలో బాగా రాణింపు పొందగలుగుతారు. అట్లాగే వ్యాపారంలో కూడా బాగా అభివృద్ధిని సాధించగలుగుతూ ఉంటారు. లాభాలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో లాభంలో ఉన్నటువంటి రాహు సంచార ప్రభావం చేత నిర్విఘ్నంగా విదేశీ నివాస ప్రయత్నాలే కానివ్వండి, విద్యార్జన సంబంధిత ప్రయత్నాలే కానివ్వండి, అన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫారిన్ కంపెనీల్లో పని చేయాలి అనేటటువంటి ఆపర్చునిటీస్ కోసం ఎవరైతే ఎదురు ఉన్నారో వారికి ఇక్కడ కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. తృతీయ చతుర్థాల్లో ఉన్నటువంటి శుక్రబుధుల యొక్క సంచారం వల్ల ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి గుర్తింపు పొందడమే కాకుండా కుటుంబంలో కూడా ఎంతో సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సంతానం కూడా బాగా అభివృద్ధి పదంలో పయనిస్తూ ఉంటుంది. వారి యొక్క విద్యా విధానమే కానివ్వండి, ఉద్యోగ వ్యాపార అంశాలే కానివ్వండి, సంతానం కూడా దినదినాభివృద్ధి చెందుతూ వారి యొక్క మంచితనము లేదా వారి యొక్క గుర్తింపు అన్నీ కూడా మీకు ఎంతో ఆనందదాయకంగా ఉంటూ ఉంటాయి. వారి వల్ల మీరు చాలా గర్వంగా భావనకి గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వారిని చూసి చాలా సంతోషంతో మన బాధ్యత నిర్వర్తించుకోగలిగాము అనేటటువంటి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీకు కలుగుతూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాదుల్లో మనకు కొంత స్వల్పకాలిక చికాకు నుండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ విషయంలో మంచి లాభాలు పొందగలుగుతూ ఉంటారు. అష్టమంలో శని సంచార ప్రభావం చేత ప్రయాణాల్లో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వారమంతా దైవానుకూలత కొరకు అష్టమ శని, వ్యయంలో ఉన్నటువంటి కుజుడు, అట్లాగే దశమంలో ఉన్నటువంటి గురుడు నిమిత్తంగా
నువ్వులు లేదా నువ్వుల నూనెనే కానివ్వండి, ఇతరత్ర తైలాన్ని కానివ్వండి దానం ఇవ్వటం, అట్లాగే శనగలు కందులు కూడా దానం ఇవ్వటం, యథాశక్తిగా శివాలయం విష్ణువాలయం ప్రతిరోజు కూడా సందర్శించుకుంటూ ఉండటం వల్ల మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి గురుడు, లాభంలో ఉన్నటువంటి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా అత్యంత అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో బాగా అనుకూలతని పొందుతూ ఉండడం, అట్లాగే వ్యాపారంలో కొంత మధ్యస్థంగా సమస్యలు ఉన్నప్పటికీ శ్రమ చేత అన్నిటిని కూడా అధిగమించడం, లాభాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. గురు సంచారం అనుకూలంగా ఉండడం చేత వ్యాపారంలో ఇతరస్త్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుకూలతని పొందడం, వారి ద్వారా మంచి సలహాలు సంప్రదింపులు పొందడం, పెద్దల ద్వారా మంచి సహకారం లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. లాభంలో ఉన్నటువంటి కుజ సంచార ప్రభావం చేత పట్టుదలతో ఎంత సమస్యనైనా సరే మీరు ఎంతో నేర్పుగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి పని యందు కూడా ఆటంకాలు ఉన్నప్పటికీ ముందుకు సాగి విజయపథంలో పయనిస్తూ ఉంటారు. కుటుంబ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర సంచారం ఎంత అనుకూలంగా ఉండడం చేత మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబ సమేతంగా విహారయాత్రలకి కానివ్వండి, దైవ దర్శనానికి కానివ్వండి ప్రయాణం చేయటం, ఎంతో లగ్జరీగా కాలాన్ని గడపడం అనేటువంటి అవకాశాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. చాలా రాజసంగా ఈ యొక్క వారం మీకు గడుస్తూ ఉంటుంది. దశమంలో ఉన్నటువంటి రాహు సంచార ప్రభావం చేత ఉద్యోగ నిమిత్తంగా దూర ప్రయాణాలు చేయవలసి రావటం, వాటిల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం అనేది జరుగుతుంది. తృతీయంలో ఉన్నటువంటి బుధ సంచార ప్రభావం వల్ల తోబుట్టువులతో చేసేటువంటి వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మటుకు కొంత సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే స్థిరాస్తి కొనుగోలు విషయంలో కూడా కొంత ఆటంకాలు, ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. వారమంతా దైవానుకూలత కొరకు తృతీయంలో ఉన్నటువంటి బుధ సంచారం నిమిత్తంగా పెసలు దానం ఇవ్వటం, యథాశక్తిగా నెయ్యిని కూడా దానం ఇవ్వటం, అంటే ఇక్కడ సద్బ్రాహ్మణులకే కానివ్వండి భోజనాదుల నిమిత్తంగా, లేదా ఆలయాదుల్లోనే కానివ్వండి హోమాదులు ఇత్యాదుల నిమిత్తంగా నెయ్యిని పెసల్ని దానం ఇవ్వటం చేత బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే విష్ణు ఆలయాన్ని దర్శించుకోవటం, ముఖ్యంగా కృష్ణాలయాన్ని దర్శించుకుని శ్రీకృష్ణుడికి రోజు కూడా ప్రదక్షిణాలు చేయటం వల్ల మరింత సత్ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జన్మద్వితీయాల్లో ఉన్నటువంటి శుక్రబుధుల యొక్క సంచారం అత్యంత అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. అదే రీతిగా ఇక్కడ లాభంలో ఉన్నటువంటి కుజ సంచారం కూడా ఎంతో అనుకూలంగా ఉన్నది. 3 గ్రహాలు యోగిస్తూ ఉండటమే కాకుండా షష్ఠంలో ఉన్నటువంటి శని సంచారం మీ యొక్క శ్రమకి తగినటువంటి గుర్తింపుని తెలియజేస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి కీర్తి, పేరు ప్రతిష్టలు సంపాదించడం, అందరి యొక్క ప్రశంసనలకి పాత్రలవడం అనేది జరుగుతుంది. నూతన ప్రయత్నాలన్నీ కూడా కొంత అధిక శ్రమ చేత విజయవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ఇతరుల యొక్క గుర్తింపుకి బాగా పాత్రలవుతూ ఉంటారు. ముఖ్యంగా శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి కాలం అని చెప్పుకోవచ్చు. నూతన ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. వ్యాపార లావాదేవీలన్నీ కూడా విజయవంతంగా ముందుకెళ్తూ ఉంటాయి. నూతన ప్రయత్నాలన్నీ కూడా నిర్విఘ్నంగా ముందుకెళ్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ భాగ్యంలో ఉన్నటువంటి రాహు సంచార ప్రభావం చేత విదేశీ ప్రయత్నాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి, అనుకూలిస్తూ ఉంటాయి. కుటుంబ వాతావరణం బాగా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. అయితే ఆరోగ్య విషయంలో మనకు అష్టమ గురు సంచార ప్రభావంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే రీతిలోనే ముందుకు వెళ్తూ ఉంటాయి. ప్రయాణాల మూలకంగా మంచి లాభాలు పొందగలుగుతూ ఉంటారు. వ్యాపార నిమిత్తంగా కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. షేర్ మార్కెట్ విషయంలో మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వారమంతా దైవానుకూలత కొరకు అష్టమంలో ఉన్నటువంటి గురు సంచార ప్రభావం నిమిత్తంగా శనగల్ని దానం ఇవ్వటం, ప్రతిరోజు కూడా విష్ణువాలయాన్ని దర్శనం చేసుకోవడం, గురువార నియమం పాటించడం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సప్తమంలో గురుడు, వ్యయంలో శుక్రుడు రెండు కూడా అత్యంత అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాయి. 2 గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం చేత ఉద్యోగ వ్యాపారాదుల్లో పెద్దల యొక్క అనుగ్రహం బాగా లభిస్తూ ఉండటం, ఇతరుల యొక్క సహకారం బాగా అందుకుంటూ ఉండటం, అదే రీతిగా అందరూ కూడా
మీరు బాగా అభివృద్ధి చెందాలి అనేటువంటి రీతితో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. వ్యాపార విషయాలన్నీ కూడా బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలన్నీ కూడా కొంత మధ్యస్థంగా ఇబ్బంది పెట్టినప్పటికీ వారాంత్యానికి విజయవంతంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ విషయాలన్నీ కూడా ముఖ్యంగా సంతానపరంగాను కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే విద్యా విధానంలో మటుకు మంచి అభివృద్ధి, ప్రగతి సాధిస్తూ ఉంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా ఉంటూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. వారమంతా దైవానుకూలత కొరకు వీరు అష్టమంలో ఉన్నటువంటి రాహు సంచార ప్రభావం నిమిత్తంగా ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి లాభంలో ఉన్నటువంటి రవి శుక్రులు రెండు కూడా అత్యంత అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. ఉద్యోగంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో అటువంటి వారికి కార్యానుకూలత బాగా ఉంటూ ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు, కాంట్రాక్టు ఉద్యోగాలు, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత అనుకూలంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. స్త్రీల సంబంధిత వ్యవహారాలు, విషయాలు అన్నీ కూడా బాగా అనుకూలంగా సాగుతూ ఉంటాయి. అదే రీతిగా ఇక్కడ షేర్ మార్కెట్ విషయం పరంగా చూసినట్లయితే కనుక మంచి లాభాలు పొందగలుగుతూ ఉంటారు. వాహన పరంగా నూతన వాహన కొనుగోలే కానివ్వండి, నూతన ఆభరణ ధారణ, వస్త్రధారణ అనేవి కూడా బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ రవి శుక్రుల మినహా మీతో 7 గ్రహాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తూ ఉండడం చేత ఇతరత్ర ప్రతి అంశంలోనూ కూడా ఇబ్బందులు, వివాదాలు, ఇతరుల వల్ల మాట పడాల్సి రావడం, ప్రతికూలత, చికాకులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ప్రతి పని యందు కూడా ఆశించినటువంటి రీతిగా అభివృద్ధి లేకపోవడం, ఎవరో వచ్చి ఏదో కొత్త మార్పులు చేసేయటం, తద్వారా ఇబ్బందులకు గురవడం, ఇట్లా అనేక సమస్యలు గురయ్యే అవకాశాలు ఈ యొక్క తులారాశి వారికి గోచారంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే అలా అని వారం అంతా మరి ఇంకా సమస్యలు ఉంటూనే ఉంటాయండి అని భయపడక్కర్లేదు. ఇవన్నీ కూడా స్థూలంగా గోచారపరంగా చెప్పేటువంటి అంశాలు. సూక్ష్మ ఫలితాంశాల్లో భాగంగా మీ యొక్క జన్మజాతకంలో కనుక గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నట్లయితే కాలం అనుకూలంగానే ఉంటుంది. కానీ గోచారపరంగా చూసినప్పుడు మటుకు ఇక్కడ 7 గ్రహాలు ప్రతికూలంగానే సంచరిస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లోనే ఎంతో నియమనిష్టలతో నిత్యకర్మానుష్ఠానాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా దైవారాధన యథాశక్తిగా చేయటం, ముఖ్యంగా ప్రతిరోజు శివుడికి, నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటం, నవగ్రహ హోమం ప్రతి వారం కూడా చేయించుకోవడం వల్ల కొంత సత్ఫలితాలు ఉంటూ ఉంటాయి. ప్రతికూలంగా ఎక్కువగా ఉన్నటువంటి సమయం కాబట్టి వీలైనంత మటుకు మౌనం పాటించడం, మితభాషణ చేస్తూ ఉండడం, ఇతరుల యొక్క పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా మీ పని యందు మాత్రమే శ్రద్ధ వహించి కొంత వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ యొక్క ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించి ముందుకెళ్ళగలుగుతూ ఉంటారు. కానీ ఇతరుల యొక్క పనుల్లో కనుక ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే మటుకు ప్రతిబంధకాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం, నవగ్రహారాధన విశేషంగా చేయటం అనేది తులారాశి వారికి అత్యంత అవసరంగా గోచరిస్తూ ఉన్నది. తృతీయంలో శని, పంచమంలో గురుడు, షష్ఠంలో ఉన్నటువంటి రాహువు, అట్లాగే లాభంలో ఉన్నటువంటి బుధుడు, దశమంలో ఉన్నటువంటి రవి శుక్రులు 6 గ్రహాలు బాగా అనుకూలిస్తూ ఉన్నాయి. గ్రహానుకూలత వృశ్చిక రాశి వారికి చాలా అత్యధికంగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపార అంశాలే కానివ్వండి, నూతన ప్రయత్నాలే కానివ్వండి, విదేశీ ప్రయత్నాలే కానివ్వండి, కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని స్థాపిద్దాం, వ్యాపార విస్తరణ చేద్దాం, భూ కొనుగోలు, వాహన కొనుగోలు, ఇతరత్ర అంశాలే కానివ్వండి, అన్నిట్లోనూ కూడా ఎంత అనుకూలత ఇక్కడ బాగా కనిపిస్తూ ఉన్నది. అయితే వ్యయంలో కేతువు, సప్తమంలో ఉన్నటువంటి కుజ సంచారం, ఈ రెండింటి పరంగా మనం గమనించినట్లయితే కనుక కెరీర్ పరంగా, ఆర్థిక విషయాల పరంగా 100% అనుకూలంగా ఉన్నప్పటికీ దాంపత్య జీవితంలోనే కానివ్వండి, ఆరోగ్య అంశాలు పరంగా కానివ్వండి, వాటిల్లో మటుకు కొంత ప్రతికూలత అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. భార్యాభర్తల మధ్య కొంత కలహం పెరగటం, ఎప్పుడైతే మీరు అభివృద్ధి, కీర్తి, పేరు ప్రతిష్టలు, ఆర్థికంగా పుష్టి కలుగుతూ ఉంటుందో ఇతరులు అందరూ కూడా కొంత మీ యందు అసూయభావంతో ప్రవర్తిస్తూ ఉండడం, నరదృష్టి బాగా పెరుగుతూ ఉండడం,
తద్వారా కుటుంబంలో సమస్యలు చికాకులు రావడం అనేది సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క గోచారంలో కూడా అటువంటి పరిస్థితులు ప్రభావాలే కనిపిస్తూ ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ కూడా బాగా అభివృద్ధి సాధించడం చేత ఇతరుల వల్ల కొంత దృష్టి దోషం బాగా పెరిగి దాంపత్య జీవితంలో కొంత సమస్యలు కలహాలు ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయంలో ఉన్నటువంటి కేతు సంచార ప్రభావం చేత కుటుంబంలో సంతానం చిన్నపిల్లలకి కొంత ఆరోగ్య సమస్యలు రావటం అనేవి జరగవచ్చు. అయితే ఆధ్యాత్మిక ధోరణిలో వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వారికి మటుకు అది ఎటువంటి దోషము కాదు, చాలా అనుకూలంగా ఆ యొక్క కేతు సంచారాన్ని కూడా భావించవచ్చు. కాబట్టి వారంలో మీతో అన్ని అంశాలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ దాంపత్య జీవితంలో మటుకు కొంత కలహాలు ఉండటం చేత వాటిని అధిగమించడానికి యథాశక్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన విశేషంగా చేస్తూ ఉండటం, ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం అష్టోత్తరం అర్చన చేయించుకోవడం, సుబ్రహ్మణ్య భుజంగం యథాశక్తిగా ప్రాతకాలంలో పారాయణ చేయటం వల్ల అన్ని అంశాలతో పాటుగా దాంపత్య జీవితం పర్సనల్ లైఫ్లో కూడా అనుకూలతను పొంది 100% సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో అభివృద్ధి సాధించగలుగుతూ ఉంటారు. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి షష్టంలో ఉన్నటువంటి కుజుడు, భాగ్యంలో ఉన్న శుక్రుడు, లాభంలో ఉన్న కేతువు, ఈ 3 గ్రహాలు కూడా బాగా అనుకూలిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క పట్టుదలకి తగినటువంటి గుర్తింపు రావటం, ఎప్పటి నుంచో అధికంగా శ్రమించి ఏ పని అందైతే కార్యదక్షతతో చాలా తీవ్రంగా డెడికేషన్తో పనిచేస్తూ ఉన్నారో, ఏ లక్ష్యంతో అయితే పయనిస్తూ ఉన్నారో ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటటువంటి సమయం త్వరలో రాబోతూ ఉన్నది. భాగ్యంలో శుక్రుడు ఉండడం చేత ఎంతో విందు వినోదాలతో భోగ భాగ్యాలతో జీవితాన్ని అనుభవించే అవకాశం మీకు లభిస్తూ ఉంటుంది. లాభంలో కేతు సంచారం, అట్లాగే షష్టంలో ఉన్నటువంటి కుజ సంచారం రెండు కూడా మీ యొక్క పట్టుదలకి నిదర్శనగా ఉంటూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా నేర్పుతో వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏలినాటి శని చివరి భాగంలో ఉండటం చేత, ద్వితీయంలో ఉన్నటువంటి శని వల్ల దృష్టి మీకు ఎంతో నేర్పుగా ప్రతి పనిలోనూ కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటూ ఉండడం, దీర్ఘదృష్టి అంటే భవిష్యత్తు పరంగా లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది బాగా చేస్తూ ఉండటం, దీర్ఘ ప్రణాళికలు వేస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అదే రీతిగా ఈ యొక్క ద్వితీయంలో ఉన్నటువంటి శని ప్రభావం కొంత నెగిటివ్గా కూడా ఉంటూ ఉంటుంది. మీ యొక్క మాట తీరు కొంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం చేత ఇతరులకి కొంత మనస్తాపానికి గురవడం, బాధాకరంగా అనిపించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి గురు సంచారం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులే కానివ్వండి, తల్లితో సంబంధాలే కానివ్వండి, భూ సంబంధిత లావాదేవీలు, గృహంలో ఉన్నటువంటి పరిస్థితులే కానివ్వండి, వాటిలో కొంత చికాకులు ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఉద్యోగ వ్యాపారాదుల్లో ఆశించినటువంటి లాభాలు రాకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. భాగ్యంలో రవి సంచారం వల్ల అదృష్టం చేయిదాకా వచ్చి అంటే 90% పని అంతా కూడా అనుకూలంగా అయ్యి చివరి 10%లో ఏదో మిస్టేక్ జరిగి డిలే అవ్వటం, దానివల్ల పనిలో లోపాలు జరగడం అనేది ఇట్లాంటి ప్రతిబంధక అంశాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అయితే వారమంతా అనుకూలత కొరకు, దైవానుకూలత కొరకు కూడా చతుర్థంలో ఉన్నటువంటి గురుడి నిమిత్తంగా, అట్లాగే దశమంలో ఉన్నటువంటి బుధుడి నిమిత్తంగాను కూడా శనగలు, పెసలు, నెయ్యి యథాశక్తిగా దానం ఇవ్వటం, విష్ణు ఆలయానికి ప్రతిరోజు కూడా వెళ్ళి యథాశక్తిగా కనీసం ఒక 54 ప్రదక్షిణాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని సంచారం, తృతీయంలో ఉన్నటువంటి గురు సంచారం, అష్టమంలో ఉన్నటువంటి రవి శుక్రుల యొక్క సంచారం, భాగ్యంలో బుధ సంచారం, అట్లాగే చతుర్థ పంచమాల్లో ఉన్నటువంటి రాహుకుజుల యొక్క సంచారం, దశమంలో ఉన్నటువంటి కేతు సంచారం, నవగ్రహాలు కూడా ఏ రీతిగా చూసినా కూడా కొంత ప్రతిబంధకాలే ఇక్కడ బాగా గోచరిస్తూ ఉన్నాయి. సహజంగా గోచారంలో అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు శుభఫలితాలే ఇస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ అదే అష్టమంలో రవి కూడా ఉండటం చేత ఈ యొక్క శుక్ర ప్రభావం అనేది కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని జన్మంలో ఉన్నటువంటి శని సంచారం అవడం చేత ఉద్యోగంలో కొన్ని కీలక మార్పులు,
ఉద్యోగం మారటమే కానివ్వండి, అసలు ఉద్యోగంలోనే బాధ్యతలు మారటమే కానివ్వండి, కెరీర్లో మార్పులే కానివ్వండి, అన్నీ కూడా కొంత ప్రతిబంధకంగా ఉంటూ ఉంటాయి. ప్రతి పని యందు కూడా ఆలస్యం బాగా ఉంటూ ఉండటం, ఆశించినటువంటి ఫలితాలు లేకపోవటం, నిరాశ నిస్పృహకి గురవాల్సి రావడం అనేది జరగవచ్చు. అట్లాగే ఆర్థిక లావాదేవీల్లో కూడా ప్రతిబంధకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తృతీయంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు, అట్లాగే తోబుట్టువులతో సమస్యలు పెరుగుతూ ఉండటం, ఉద్యోగ వ్యాపారాదుల్లో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఉద్యోగంలో మీకు వస్తుంది అనుకున్నటువంటి ప్రమోషన్లు కానీ, బోనస్లు కానీ, హైక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేయటం, మీకు తగినటువంటి ప్రతిఫలం గుర్తింపు లేకపోవడం అనేది బాగా జరగవచ్చు. స్థాన చలన అవకాశాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ రీతిగా చూసినా కూడా ఇక్కడ అన్ని అంశాల్లోనూ కొంత ప్రతిబంధకాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇతరత్ర ఎటువంటి ఆలోచనలు, అనవసరంగా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం ఇటువంటివి లేకుండా మౌనంగా మీ పని అందే శ్రద్ధ వహించి అధికంగా శ్రమిస్తూ ఉండటం, అట్లాగే నవగ్రహ శాంతి చేయించుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో రాహువు, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి బుధుడు, 3 గ్రహాలు కూడా బాగా అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతూ ఉంటారు. ముఖ్యంగా దూరదేశాలు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు, అక్కడ ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యంత అనుకూలంగా ముందుకు సాగుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు అన్నీ కూడా బాగా అనుకూలంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. కుటుంబంలో వాతావరణం బాగా సహకరిస్తూ ఉంటుంది. సంతానం బాగా అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయాలు అన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ఆహారం సమయానికి తీసుకుంటూ ఉంటారు. అట్లాగే విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. కుటుంబంలో శుభకార్య నిమిత్తంగా ప్రయత్నాలు జరిగే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ యొక్క శ్రమకి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాదుల్లో మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. వ్యాపార లావాదేవీలు అన్నీ బాగుంటాయి. ప్రయాణాల మూలకంగా మంచి లాభాలు పొందుతూనే ఉండటమే కాకుండా షేర్ మార్కెట్ విషయంలో కూడా కొంత మధ్యస్థ లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వారమంతా దైవానుకూలత కొరకు వ్యయంలో ఉన్నటువంటి శని సంచారం, అట్లాగే ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి శుక్ర సంచార నిమిత్తంగా స్త్రీల విషయాలు వ్యవహారాదుల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా వారితో మాట్లాడుతూ ఉండటం, అట్లాగే ఏలినాటి శని ప్రభావం నిమిత్తంగా శనిపరంగా తైలాన్ని యథాశక్తిగా దానం ఇవ్వడం, శివాలయంలో ప్రతిరోజు అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి తృతీయంలో గురుడు, లాభంలో ఉన్నటువంటి శని రెండు కూడా అనుకూలంగా ఉండడం చేత శ్రామికులకి మంచి గుర్తింపు లభిస్తుంది. వారికి ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి అభివృద్ధి రావటం, బోనస్లు తీసుకోగలగటం, జీతాలు పెరగడం అనేవి జరుగుతూ ఉంటాయి. నూతన ప్రయత్నాలు అన్నీ కూడా అధిక శ్రమ చేత విజయవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు, నివాసపరంగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాదుల్లో పట్టుదలతో ప్రతి పనిని కూడా నేర్పుగా వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబ వాతావరణంలో మటుకు కొంత చికాకులు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా తోబుట్టువులతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు, లావాదేవీలే కానివ్వండి, ఇతరత్ర అంశాలే కానివ్వండి, వాటిల్లో కొంత ప్రత్యక్ష పరిశీలన అనేది బాగా అవసరం. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు కొంత ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి. అట్లాగే షేర్ మార్కెట్ విషయంలో కూడా ఈ వారం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది. వారమంతా దైవానుకూలత వరకు జన్మంలో ఉన్నటువంటి గురు సంచారం, షష్టమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం నిమిత్తంగా శనగలు యథాశక్తిగా దానం ఇచ్చి విష్ణు ఆలయంలో విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి యథాశక్తిగా ప్రదక్షిణాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.